హైదరాబాద్లో జరిగిన సంఘటన వారాసిగూడలో అంటే బౌద్ధ నగర్లో జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఒక తల్లి చనిపోయిన తర్వాత ఇద్దరు కుమార్తెలు అంటే వాళ్ళ తల్లి మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక, అంటే వాళ్ళకి కొంచెం డబ్బులు పరిమితి, వాళ్ళ డాడీ లేకపోవడంతో అంటే దానికి దాన సంస్కారాలు ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో 1 వీక్ పాటు వాళ్ళ తల్లితో పాటు ఆ శవంతో పాటు పండుకొని కూర్చొని వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది అనమాట. చేయకోసం ఒక సూసైడ్ లెటర్ చేయడం కూడా జరిగింది. సో ఎందుకు జరిగింది ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అయితే మనం ఈ రోజు అంటే గత 8 రోజులు దాటిందన్నమాట. ఈ రోజుకి పొద్దునగా వచ్చి పోలీసు వాళ్ళంతా తీసుకొని వాళ్ళని కొంచెం మెంటల్ స్టేబిలిటీ లేదు, వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. సో తను చనిపోయింది, ఎలా చనిపోయింది ఏంటి, ఇక్కడ చుట్టుపక్కల మనం చూసినట్టయితే చాలా విధంగా రకరకాలుగా చెప్తున్నారు, బ్లాక్ మ్యాజిక్ అని, చంపేశారని. సో ఏంటి పరిస్థితి, అసలు ఓనర్ అయితే మాట్లాడుతున్నాం ఒకసారి, చాలా బిజీగా అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎప్పుడు రెంట్ దిగారు, మరి ఎవరెవరు ఉంటారు లోపల, అసలు వాళ్ళ గల కారణాలు ఏంటి, మరి వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, మరి వీళ్ళు ఎలా గుర్తించారు, మరి తను ఇంట్లో చనిపోయినట్టు, మరి మృతదేహం అంటే ఎందుకంటే ఒక 2 డేస్ తర్వాత ఆటోమేటిక్గా బాడీ స్మెల్ వస్తూ ఉంటుంది. సో 9 రోజుల పాటు ఎలా ఉన్నారు పక్కన వాళ్ళు, మరి ఏమైనా కావాలని జరిగిందా, మరి ఏం జరిగిందని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం వెళ్ళి. సో వాళ్ళ ఓనర్ అయితే మనతో ఉన్నారు, అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. వాళ్ళు లలిత గారు అసలు ఎప్పుడు వచ్చారు, మీ రెంట్కి దిగారు, ఏ టైంలో వచ్చారు? అసలు నవంబర్ 1, 2024కి వచ్చారు. నేను వచ్చినప్పుడు రెంట్ ఇచ్చి వచ్చేసారు. వచ్చినాక అదే దిగినాక ఇంకా అడ్వాన్స్ రెంట్ ఇచ్చి ఆధార్ కార్డులు ఇస్తా అన్నారు. అయితే నేను అడిగినా కూడా అయితే ఏమన్నా నవంబర్ 5 వరకు ఇస్తా అన్నారు. ఇంకా నవంబర్ 20 అయింది, ఆధార్ కార్డులు ఇవ్వాలి, నా రెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను అగ్రిమెంట్లో రాసుకోవాలి కదా ఆధార్ కార్డులు అవన్నీ. అయితే ఇంకా ఇస్తలేరని మేము ఖాళీ చేయమన్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసాము. ఇంకా ఇన్ఫర్మేషన్ చేశారు, ఏమని చేశారు? అదే వీళ్ళు ఆధార్ కార్డు ఇవ్వట్లేదు, వాళ్ళ అందరితోని గొడవలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పప్పీస్ అని పెద్ద కుక్కలని తెచ్చినారు, ఊకే అరుస్తున్నాయి ఆ కుక్కలు, బయటికి తీసుకుపోతలేరు, రూమ్లోనే బంధించున్నాయి, మా అందరికి డిస్టర్బెన్స్ అవుతున్నాయి అని, మాకు ఇది వెకేట్ చేయాలి, వాళ్ళు అందరికి డిస్టర్బ్ అవుతుందని చెప్పినాం. అయితే వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు 2 పిల్లలు ఆడపిల్లలు ఉంటారని చెప్పారు, వాళ్ళ ఫాదర్ లేకుండా. సో వాళ్ళు ఏం జాబ్ చేస్తా అని చెప్పారు వాళ్ళు? అయితే ఒక ఆమె అయితే ఎన్జిఓలో రిసెప్షనిస్ట్లో జాబ్ చేస్తుంది అని చెప్పింది. ఇంకొక ఆమె యాంకర్, ఈవెంట్స్లో లైక్ ఎన్ యాంకర్ షీ వర్క్స్ అని చెప్పింది. వాళ్ళ తల్లిగారు ఇంట్లోనే ఉంటారని చెప్పారు. అట్లా ఓకే. ఈ సంఘటన జరిగి 9 రోజులు అవుతుంది. సో చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ రావడం కానీ ఇవన్నీ జరగడం జరుగుతుంది. సో మీకు అంటే ఓనర్గా రూమ్ ఇక్కడ ఏమవుతుందని మీకు పట్టించుకోవాలని అవకాశం మీకు ఉంటుంది అనమాట మొత్తం. సో 9 రోజులు ఎందుకు పట్టించుకోలేకపోయారు మీరు? నేను 27th సరే మేము మధ్యలో ఫోన్ చేసినాం, ఇంకా వెకేట్ చేయలేదంటే అదే 18th 19th అట్లా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. మళ్ళీ 22nd 23rd వాట్సాప్ మెసేజ్ చేసింది, 26th రోజు ఖాళీ చేస్తాను. సరే మేము ఊరుకున్నాం 26th రోజు ఖాళీ చేస్తుందని. అయితే 27th రోజు వచ్చిన నేను, వస్తే డోర్ ఓపెన్ చేయలే, తను డోర్ ఓపెన్ చేయలే, మ్యూజిక్ ప్లే అవుతున్నాయి, 2 కుక్కలు అరుస్తున్నాయి, ఈమె లోపల నుంచి మాట్లాడుతుంది, డోర్ ఓపెన్ చేస్తలేదు. నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా డోర్ ఓపెన్ చేస్తలేదు ఈమె అని అట్లా. సో ఇంకా అప్పటికే ఇంకా నన్ను రమ్మన్నారు పిఎస్కి, వచ్చి మాట్లాడు మళ్ళీ పోదామని. నేను కొంచెం 2-3 days బిజీ ఉండే. అయితే ఈ టైంలోనే తనే పిఎస్కి వచ్చి తను వాళ్ళ మమ్మీ చనిపోయింది అని చెప్పింది. ఓకే. తను అంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ జరిగింది, కొంచెం గొడవలు అవుతున్నట్టుగా, వాళ్ళే చంపారా లేకపోతే ఎవరైనా చంపారా అని లెటర్ కూడా రాయడం జరిగింది. దాంట్లో మీ పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా పెట్టారు, వాళ్ళని రెంట్ గురించి కానీ కాలేజ్ ఏమైనా ఇబ్బంది పెట్టడం జరిగింది ఎవరైనా ఏమన్నా మీరు? 18th January రోజు వచ్చినప్పుడు ఆమె దమ్ము తీస్తుండే, నేను చూసాను, దమ్ము తీస్తుండే, హాస్పిటల్కి వెళ్తుందని చెప్పింది. ఓకే. అయితే ఇప్పుడు నిన్న ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు చెప్పారు ఆమె హార్ట్ అటాక్తో చనిపోయిందని చెప్పారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని చెప్తుంది. బట్ స్టిల్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్. ఓకే. బట్ ఐ డోంట్ వేరే కారణం అయితే లేదు, వేరే బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ రూమర్స్, అది జస్ట్ హెల్త్ కండిషన్ ద్వారా. బట్ వీళ్ళు తట్టుకోలేకపోయినారు వాళ్ళ మమ్మీ చనిపోయిందని అట్లా. సో అట్లా వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అయ్యి అట్లనే పెట్టుకున్నారు, అంతేగాని అంతే. అంటే చాలా మంది పేర్లు రాశారు. ఇప్పుడు పోలీసులు పట్టించుకోలే, వాళ్ళ ఫాదర్ మిస్సింగ్, వాళ్ళ పోలీసులు పట్టించుకోలే, ఆ బాధతోని వాళ్ళ మదర్ చనిపోయింది. చుట్టుపక్కల నేబర్స్, ఎదురుగా షాప్ వాళ్ళు, ప్లస్ ఏదో 3 names రాసింది, బిట్ట రమేష్, సిఎల్ రాజు, ప్రకాష్ రెడ్డి అని ఇట్లా పేర్లు రాసింది ఆ లెటర్లో. వీళ్ళ కారణం వల్ల మమ్మీ చనిపోయిందని. బట్
అక్కడ చనిపోయింది హెల్త్ కండిషన్ ద్వారా. వాళ్ళు ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు, ఏమీ లాజిక్ లేదు, అలా కరెక్ట్ రీజన్ లేదు. సో వాళ్ళే ఇల్లాజికల్, అందరిపైన బ్లేమ్ చేస్తున్నారు. December 30 రోజున పోలీసు వాళ్ళతో గొడవలు పెట్టుకుంది, ఏమని మీ వాళ్ళు ఏం మా ఫాదర్ని ఏమి అదే మిస్సింగ్ అయితే ఏం పట్టించుకోలే. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు మిస్ అయ్యారని చెప్పారు, మీకు అని చెప్పారా? 6 years బ్యాక్. ఫస్ట్ ఏమో దూరంగా ఉంటున్నారని చెప్పారు, మళ్ళీ డిసెంబర్లో వర్జన్ చేంజ్ చేస్తున్నారు, మిస్సింగ్ అని చెప్పారు. ఓకే, మరి వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు చేతులు కట్ చేసుకున్నట్టు చెప్తున్నారు, నిజమేనది? మేము కూడా చూడలేదు, మీరు కూడా తెలియదు. అది పోలీసు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అది పట్టించుకుంటున్నారు అట్లా. అంటే ప్రజెంట్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది, మీరు కూడా వెళ్ళడం జరిగింది, ఎందుకంటే ఓనర్ కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు వెళ్ళడం జరిగింది స్టేషన్, వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు పోలీసులు పట్టించుకుంటున్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, నాకు 100% నమ్మకం ఉంది. తెలంగాణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్లస్ అది ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు, వాళ్ళు కౌన్సిలింగ్ సెషన్ చేస్తున్నారు, అన్నీ చూసుకుంటున్నారు అట్లా. ఓకే, వాళ్ళ ఫాదర్ ఇంకా దొరకలేదు. ఆ కుక్కలు ఉన్నాయి కదా, ఎటు వెళ్ళే ఆ కుక్కలు అనేది మీకు ఏమన్నా? ఇప్పుడు ఒక డాగ్ అయితే కిందనే ఉన్నది. ఓకే, ఇంకొక డాగ్ గురించి అయితే నాకు తెలియదు, బట్ నిన్న నాకైతే తెలిసింది 1:30కి డాగ్లు తీసుకొని అయితే వెళ్ళారు అని మా వాళ్ళు చూసారు, బిల్డింగ్ వాళ్ళు చూసారు. ఓకే, అంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు బయటకు వెళ్ళడం జరిగింది కుక్కలు తీసుకొని, వాళ్ళ మదర్ని ఇక్కడ లోపల నుంచి. సో ఆబ్వియస్లీ తాళం వేసుకొని వెళ్ళారు కదా. అంటే ఇప్పుడు మనం ఒక ప్రైవసీ డోర్ లోపట అయితే వెళ్ళలేము, బయట బాల్కనీ అంతా అయితే ఓపెనే ఉన్నది కదా అందరికి. అంటే సంఘటనలు చుట్టుపక్కల ఇప్పుడు దీంట్లో ఉన్న చాలా బిల్డింగ్స్ చాలా రూమ్స్ ఉన్నాయి, సో వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ ఏమైనా జరిగింది అన్నట్టుగా ఏమైనా సంఘటన వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళ గురించి ఏమైనా కంప్లైంట్ చేశారు ఇప్పుడు 3 months లో? కానీ అంటే డాగ్సే ఊకే బార్కింగ్ చేస్తున్నాయి, అల్లరి చేస్తున్నాయి, ఇంకా బయటికి తీసుకెళ్తలేరు డాగ్స్ని, లోపటే బంధించినారు. సో ఇప్పుడు ఒక డాగ్ని కుక్కలని అట్లా బంధిస్తే వాళ్ళకు ఇరిటేషన్ లేస్తుంది. అయితే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో కానీ మంచిగా ఉంటాం కానీ మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కానీ చివరిలో కానీ ఎలా మాట్లాడేవాళ్ళు, అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా అనిపించేది? ఫస్ట్ అయితే బాగానే మాట్లాడినారు, ఇక తర్వాత వాళ్ళే ఇస్తలే, దేర్ ఇస్ నో యాక్షన్ కదా. ఓకే, అట్లా. అయితే మాకు చెప్పేది అంటే కొన్ని పేపర్లో రావడం కానీ ఎట్లా వస్తుందంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళ మమ్మీని అంటే కార్యక్రమం చేయలేక ఇలా ఉంచుకున్నారని చెప్తున్నారు, కరెక్టే అంటారు ఇది? కాదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూరగాయల షాప్ మార్కెట్కి వెళ్ళి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదా? ఓకే, అంటే సరుకుల కోసం బయటకు వెళ్ళడం అనేది మంచిగా జరుగుతూ ఉండేది అట్లా. ఒక ఇక్కడ సీసీ ఫోటోస్ ఏమైనా ఉన్నాయండి దీని బిల్డింగ్కి? మనం లలిత గారు చనిపోయిన రూమ్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసినమాట. ప్రజెంట్ తాళాలు వేశారు, ఎందుకంటే లోపలికి ఎవరు అలౌ చేయకుండా పోలీసు వాళ్ళు లాక్ చేయడం జరిగింది. ఫారెన్సిక్ అంటే ఎంక్వైరీ నడుస్తుంది, ఎవరు చంపారు, తనే చనిపోయింది హెల్త్ ప్రాబ్లం వల్ల. సో ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది నిజమా కదా, ఇద్దరు పిల్లలు. సో వాళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకోవడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్టు కొంచెం బ్యాడ్ స్మెల్ విపరీతంగా వచ్చేస్తుంది. మరి 9 రోజులు ఉంచిన తర్వాత స్మెల్ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు గారు మరి ఓనర్ గారు ఎందుకు పట్టించుకోలేదు అర్థం అయితే కావట్లేదు. సో ఈ కేసు ఎక్కడ వరకు అవుతుందో తెలియదు అనమాట. సో మనకి చెప్పిన విధంగా ఏంటంటే డబ్బులు లేక వాళ్ళ తల్లి గారిని అంటే కార్యక్రమం చేయాలని చెప్తున్నారు, కానీ ఇక్కడ వాళ్ళ ఓనర్ గారు చెప్తే అది కాదు ఇది కాదని చెప్పడం జరుగుతుంది. సో మరి వెనక ఏముందని పోలీసులు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు, అసలు అంతా చెక్ చేయొచ్చు. లోపల రూమ్ కూడా వెళ్దాం, అంటే వేరే రూమ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్మెల్ కూడా ఇట్లా నార్మల్ కారిడార్ చిన్నగా ఉందంటే కనిపిస్తుంది మనకి. సో మరి ఎందుకు చుట్టుపక్కల వాళ్ళు రూమ్స్ కూడా చాలా ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల చాలా 4-5 రూమ్లు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకెళ్దాం. ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకంటే ఎక్కడ బయట నుంచి ఉన్న వాళ్ళకి ఇంత స్మెల్ వస్తుంది కదా. మరి గత 9 రోజుల నుంచి మరి ఎందుకు పట్టించుకోలేదు? నాకు లోపల డాగ్స్ ఉన్నాయని చెప్తున్నారు, మరి లోపల తీసేవాళ్ళు కాదు, వాళ్ళు బాధపడతాను. ఒక లెటర్ కూడా రాయడం జరిగింది సూసైడ్ కింద, వీళ్ళ వల్లే మేము చచ్చిపోదు, మా అమ్మగారు చనిపోయారు అన్నట్టుగా. ఇంకొకటి పోలీసుల మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో మా ఫాదర్ మిస్సింగ్ కేసులు ఎవరు పట్టించుకోలేదు, సో అందుకనే మా అమ్మగారు చనిపోయారు, సో అందుకని మేము కూడా చనిపోదాన్ని రాయడం జరిగింది. సో దాని వెనకున్న నిజాలు ఏంటో తెలుసుకుందాం ఒకసారి. వెళ్ళి మనం లోకల్ కార్పొరేటర్ శైలజ గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరిగింది వారసగూడలో కానీ ఈ నగరంలో, మరి ఈ బిల్డింగ్ సంబంధించిన వల్ల ఎలా చనిపోయింది అని మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు ఏం జరిగింది? వాళ్ళు గత 3 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారంట, కొన్ని బ్లాక్ మ్యాజిక్లని కొన్ని లెటర్ కూడా రాశారు, కొంచెం మెన్షన్ చేయడం జరిగింది. సో పోలీసులు కానీ మీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఏమన్నా మేడం? లేదండి, పిఎస్ వాళ్ళు మీకు అన్నీ అప్డేట్ చేస్తారు, ఎందుకంటే మేము వెళ్ళి చూడలేదు కాబట్టి మాకు జస్ట్ ఫోన్ల త్రూనే మాకు మెసేజ్ తెలిసింది కాబట్టి. యాక్చువల్లీ ఇది ఎంత రద్దీగా ఉండే ఈ లేన్లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా ఏరియాలో. ఏ చిన్న ఇష్యూ అయినా కూడా మాకు తెలిసిపోతుంది, సెకండ్స్లో తెలిసిపోతుంది. కానీ ఈ ఇష్యూ మాత్రం మాకు లేట్గా తెలిసింది. 8 రోజుల నుంచి డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకొని ఉన్నారా ఆడపిల్లలు అంటే నేనే ఆశ్చర్యపోయాను. కొద్దిసేపు నేను ½ an hour వరకు షాక్లోకి వెళ్ళాను. ఇలా చేసారు, ఒక 8 days నుంచి డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకొని ఆడపిల్లలు ఇలా ఉన్నారంటే నేనే షాక్ అయ్యాను. ఇప్పుడు నేను వాళ్ళని వెళ్ళి కలిసి
వాళ్ళది ఏంటో బాధ ఏంటో తెలుసుకొని వాళ్ళకి నేను అండగా నిల్చుంటానని హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేడం వాళ్ళ దగ్గర మనీ లేదు అందుకనే మా అమ్మని కార్యక్రమం చేయలేకపోయినా అంటున్నారు. అది లెటర్ కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. మనీ లేదంటే పక్కన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోవాలా. ఎవరికి చెప్పుకొని ప్రాబ్లం ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు పక్కన ఫ్రెండ్స్కి కానీ లేకుంటే అపార్ట్మెంట్లో ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, కనీసం ఒక అపార్ట్మెంట్ వాళ్ళకన్నా చెప్పి ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ కూడా అందుబాటులోనే ఉంటారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అందరికి తెలుసు. అవును అవును, ఎమ్మెల్యే సార్ మాకు 24/7 అందుబాటులో ఉంటాడు. మేము చెప్పిన పనులు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేసే ఎమ్మెల్యే సార్ మాకు అందుబాటులో ఉంటారు. కాబట్టి వీళ్ళకి కూడా అమ్మాయిలకు కూడా తెలుసు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ నుంచి పిఎస్ వాళ్ళు వచ్చి రావడం ఇవన్నీ జరగడం జరిగింది నిన్న నుంచి ఇప్పటి వరకు. మీకు డెడ్ బాడీ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ కూడా వస్తాయి, దాంతోపాటు మీకు అన్నీ తెలుస్తాయి ఏమైందో అని. బ్లాక్ మ్యాజిక్ అంటే మాత్రం ఏం లేవండి, ఏం జరగవు, ఇట్లాంటివి ఏం జరగవు. ఎందుకంటే 100% హిందూ భక్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారు, గుళ్ళు ఉన్నాయి, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఇలాంటివి ఏం లేవండి, బ్లాక్ మ్యాజిక్ అలాంటివి ఏం లేవు. మేడం ఆ ఇద్దరు పిల్లలకి మీరు అండగా ఉంటారు అంటున్నారు, నిజమే అంటారా? నిజమే అండి, మీరు తెలుసుకోవచ్చు. మనీ పరంగా కానీ ఏ పరంగా వాళ్ళు ఏది అడిగితే అది, దాని పరంగా మేము అండగా ఉంటాము. మా ఎమ్మెల్యే సార్ కూడా గవర్నమెంట్ నుంచి మన రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా ఇస్తా అంటే ఓకే, ఆర్ఎల్స్ ఎమ్మెల్యే సార్ మన అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే సార్ కూడా ఆర్థికంగా కానీ ఎలాంటి విధంగా కానీ సాయం చేయడానికి అడిగి ఉన్నారు. నమస్తే అమ్మ, మీ పేరు? అనసూయ. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ఇక్కడ మీరు? మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. 40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వాళ్ళు నిన్న చనిపోయినాము, మనం చనిపోయింది కదా, సో మీకు ఏమైనా పరిచయం ఉందా? తను ఏమన్నా పరిచయం మాట్లాడరు, అసలు ఎవరితో మాట్లాడరు? పొద్దుగల పోయి రాత్రి కొత్తరట. ఓకే, వాళ్ళ తల్లిగారు మాట్లాడటం కానీ ఎవరు అసలు అంటే వాళ్ళు అంటే పక్కన ఉన్న రూమ్స్ వాళ్ళు ఎలా ఉంటారు అసలు? మాట్లాడే వాళ్ళ లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు? మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడేది అంటే తను చనిపోయి ఒక 1 వీక్ పైన అయింది అంటున్నారమ్మా, వారం క్రితం అయింది అంటున్నారు. సో ఏమైనా స్మెల్ రావడం కానీ మీరు ఏమైనా గుర్తించడం జరిగింది ఏమన్నా? కానీ ఇట్లకి వెళ్ళిపోతుంటే వాసన వస్తే కుక్క గిడ చచ్చిపోయిందని ముక్కు మూసుకొని పోయేది. పొద్దుగల 5 గంటలకు వాకింగ్ పోతా నేను, ఏందో కుక్క గిడ చచ్చిపోయింది అన్నట్టుగా ఉక్కుడిపోయేది. మాకు తెలియదు, మాకు తెలియదు, ఇళ్ళలో అయింది ఎవరికి తెలుస్తుంది. అంటే లోపల ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు, చంపేశారు అంటున్నారు, అలాంటివి ఏం లేవు. అలాంటిది ఏం లేదు. కానీ ఒక ఆయన అంటుండు కళ్ళు తాగుతుండ్రి ముగ్గురు కలిసి, మరి కళ్ళు ఏమన్నా దాకా ఇది అయిందేమో అని అంటున్నాం. నిజమే మాకేం తెలియదు, కానీ కళ్ళు అయి తాగుతారని అంటుండే ఆయన, అనుకుంటా పోయిండు. నిన్న పొద్దునొచ్చి పోలీసులు తీసుకుపోవడం జరిగింది. సో మీకు ఏమైనా చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు?